హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది రామగిరి కాలభైరవ క్షేత్రము. ఇక్కడ విశేషం ఏంటంటే నంది నోట్లో నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకు కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ కోనేరు పక్కనే ఒక అంచున నంది విగ్రహం అయితే ఉంటుంది. నంది నోట్లో నుంచి నీళ్ళు అయితే కోనేరులోకి పడుతూ ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ నీటిని తాగటానికి వాడుకోవటానికి అయితే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, పెద్ద ఆయన వాటర్ అయితే పట్టుకుంటున్నాడు. నంది నోట్లోంచి వాటర్ వస్తున్నాయి. కొన్ని వందల సంవత్సరాలుగా కొండల్లో నుంచి వచ్చే ఊట ఇలా వస్తూనే ఉంటుందంట దార. ఈ రామగిరి క్షేత్రము పుత్తూరు నుంచి సత్యవేడు వెళ్ళే రూట్లో అయితే ఈ రామగిరి క్షేత్రము కాలభైరవ క్షేత్రం అయితే ఉంటుంది. ఈ కొండపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇటీవల కొత్తగా నిర్మించారు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. నేను ఇంకా దగ్గరగా అయితే వీడియో చూపించే ప్రయత్నం చేశాను. ఈ నంది నోట్లోంచి వచ్చే దార కంటిన్యూషన్గా 365 రోజులు అలా దార వస్తూనే ఉంటుంది. పైన కొండల్లో నుంచి వచ్చే ఓట ఇలా వస్తుందని అక్కడ స్థానికులు కానీ గుడికి సంబంధించిన వారు కానీ ఇక్కడ చెప్పారు. నేను వాటర్ తాగి చూశాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. మినరల్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి, సేమ్. చాలా బాగుంది. ఇది అద్భుతమైన విషయము.